దేవునిచే మిక్కిలి ప్రేమింపబడు ప్రియులారా అందరికీ కూడా దేవుని నామం పేరిట ప్రైజ్ ద లార్డ్ అండ్ శుభములు. ఈరోజు మనము తపస్సు కాలంలోని 21వ రోజులోకి ప్రవేశించాం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ప్రార్థన. మనకి తపస్సు కాలం అనగానే గుర్తొచ్చేటువంటి 3 ముఖ్యమైన అంశాలు ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు లేదా పరోపకారం. అయితే ఉపవాసము, పరోపకారము, దాన ధర్మాల గురించి ఆల్రెడీ నేను తపస్కాలంలోని అంశాలలో చేర్చడం జరిగింది. ఈరోజు మనము ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను, ప్రార్థన అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ప్రార్థన ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ఫలభరిత దీక్షను, ఫలభరిత తపస్కాలాన్ని ముందుకు నడిపించడానికి ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది వీడియోలు చేయడానికి. కాబట్టి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయగలరని నా యొక్క ఆశ. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రార్థన అంటే ఏంటి అంటే, ఒకరి మనస్సు మరియు హృదయాన్ని దేవుని వైపు ఎత్తడం లేదా దేవుని నుండి మంచి విషయాలను అభ్యర్థించడం మన ప్రార్థన అవుతుంది. ప్రార్థనను మౌఖికంగా లేకపోతే బహిరంగంగా, మానసికంగా వ్యక్తీకరించవచ్చు. అయితే ఎన్ని రకాల ప్రార్థనా రూపాలు ఉన్నాయి మనకి అంటే, మనకి 2 రకాల ప్రార్థనా రూపాలు ఉన్నాయి. మొదటిది స్వర ప్రార్థన. స్వరం ప్రార్థన అంటే స్వరం ద్వారా చేసేటువంటి ప్రార్థన. అయితే స్వరం ద్వారా మనం వ్యక్తిగతంగా చేయొచ్చు, లేదా సమూహంగా 2 లేదా 3 నా నామం పేరట ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పినట్టుగా దేవుడు మనము 2-3 కలిసి సామూహిక ప్రార్థన కూడా చేయవచ్చు. అయితే రెండవది మానసిక ప్రార్థన. అంటే ఈ ప్రార్థన తరచుగా మనము ధ్యానం లేదా దేవునికి మన హృదయాన్ని, మనసుని అర్పిస్తూ మన మనసులోనే ప్రార్థన చేసుకోవడము మానసిక ప్రార్థన అవుతుంది. అయితే మనకి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, చాలా విషయాలు ఉన్నాయి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతలు. కానీ కొన్ని విషయాల్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొదటగా దేవుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం. ప్రార్థన అంటేనే దేవుడితో మాట్లాడడం అన్నమాట. ప్రార్థన అనేది దేవునితో మనిషి యొక్క సంబంధాన్ని దృఢం చేస్తుంది, ఏర్పరచుకుంటుంది. మరియు మన ఆలోచనలు, భావాలు మరియు అవసరాలను వ్యక్తీకరించడానికి అది వీలు కల్పిస్తూ ఉంటుంది అన్నమాట ప్రార్థన. అంతేకాకుండా మనకు దేవునితో లోతైన సంబంధాన్ని మరియు దేవుని పట్ల మనకు అవగాహనను పెంపొందిస్తుంది, లేకపోతే కల్పిస్తుంది అన్నమాట. రెండవదిగా మనకి మార్గదర్శకత్వం మరియు సమాధానాలను ఇస్తుంది. ప్రార్థన అనేది మన జీవిత ప్రశ్నలకు మార్గదర్శకత్వం మరియు సమాధానాలను వెతకడానికి ఒక మార్గం. దేవుడితో ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఏకీభవిస్తామో, దేవుడే కొన్నిసార్లు మనకి సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తాడనమాట. అంటే ఎంత జటిలమైన సమస్య అయినా కూడా దేవుడి దగ్గర పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ లేదు. అది మనం గుర్తించాల్సినటువంటి విషయం అనమాట. అంటే మరీ ముఖ్యంగా అనిశ్చితి సమయాలలో ఎప్పుడైతే మనం కష్టాల్లో ఉంటామో అప్పుడు ప్రార్థన అనేది మనకి ఎంతో ముఖ్యం అనమాట. అప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు అది దిశానిర్దేశం చేస్తూ మనకు జీవితంపై ఒక స్పష్టతను అనేది అందిస్తూ ఉంటుందన్నమాట. మూడవదిగా కృతజ్ఞత మరియు ప్రశంసలను వ్యక్తపరచడం. మన స్తుతుల సింహాసనాల మీద కూర్చొని ఆలకించేటువంటి దేవుడు, మన ప్రార్థనను ఆలకిస్తాడనమాట. అందుకే కృతజ్ఞత ప్రార్థన అనేది ఎంతో ముఖ్యమైనటువంటి ప్రార్థన. దేవునికి ఎల్లప్పుడూ మనకి దేవుడు చేసినటువంటి మేలులకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుడు కృతజ్ఞత భావాన్ని ఉండాలన్నమాట. ఎందుకు అంటే దేవుడు ప్రతి ఒక్కటి మనకు మేలులు చేస్తూనే ఉన్నాడు. ఈరోజు మనము బ్రతికి ఉన్నాము అంటే అది దేవుడి కృపనే. ఎందుకు అంటే ఎంతోమంది ఈరోజు చూద్దామనుకొని చూసి ఉండకపోవచ్చు. అందుకే దేవుని కృపకి మనం ఎప్పుడూ కృతజ్ఞమై ఉండాల్సి ఉంటుందన్నమాట. అంతేకాకుండా దేవుడు మనకి దేవుని గౌరవార్థం స్తుతించడానికి మరియు ఆయనను నామాన్ని ఘనపరచడానికి కూడా మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. మరియు 4వదిగా మరి క్షమాపణ మరియు సయోధ్యను కోరుకోవడం దేవుడి దగ్గర నుంచి. ప్రార్థనలో మనకి పశ్చాత్తాప ప్రార్థన, ఇవన్నీ కూడా ప్రార్థనలు చూసినప్పుడు దేవుని యొద్ద పశ్చాత్తాపాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. దేవా, నేను పాపిని, నా పాపాలను క్షమించండి
అయ్యా మీరు మా పాపాన్ని తూచినట్లయితే నేను ఎక్కడ ఉండగలను అని మనము దేవుని యొద్ద మొరపెట్టుకుంటాం. అందుకే క్షమాపణ మరియు దేవునితో సఖ్యతను కోరుకునేటువంటిది ప్రార్థన అనమాట. అందుకే సఖ్యత అనేది ఖచ్చితంగా దేవుడితో ఉండాలి. మరియు 5వదిగా ఏంటి అంటే శోధనను ఎదిరించి దేవుని దగ్గర నుంచి బలాన్ని పొందడం అనమాట. మనము మానవ మాత్రలో 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడు ఉపవాసం ఉండి స్వయాన దైవకుమారుడు ప్రార్థించిన తర్వాత ఎడారిలో సైతాన్చే శోధింపబడ్డాడు. దైవకుమారునికే శోధన తప్పలేదు. అంటే బలహీనులము పాపాత్ములైన మానవ మాత్రులకు శోధన అనేది తప్పకుండా ఉంటుంది. అందుకే శోధనను జయించాలి అంటే ఒక మార్గం ప్రార్థన ద్వారా మనం పవిత్రాత్మ శక్తిని పవిత్రాత్మ బలాన్ని పొందుతాం అనమాట. అందుకే పవిత్రాత్మ శక్తిని బలాన్ని పొందినప్పుడు ఆ యొక్క పవిత్రాత్మ శక్తి బలము అనేది మనకి తప్పకుండా మనకి శోధనలో మనకి తోడై ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనకు బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి బలం అనేది దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట. అందుకే పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడు కూడా మనతో పాటు ఉంచుకోవాలి. మరియు 6వదిగా విశ్వాసం మరియు ఆశను బలోపేతం చేస్తుందన్నమాట. అంటే మనలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అయితే దేవుడు మనతో ప్రార్థనలోనే మాట్లాడతాడు. ఏదో నీవు నేను మాట్లాడుకున్నట్టుగా మాట్లాడు. ప్రార్థన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటుంది మరియు ఆశను మనకు అందిస్తూ ఉంటుంది. అయితే మరీ ముఖ్యంగా మన కష్ట సమయాల్లో వ్యక్తులు మనల్ని వదిలేసినప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడితో మనం మాట్లాడతాం. దేవా నేను ఒంటరిని, నాకు ఎవరూ లేరయ్యా, నీ యొక్క తోడు నాకు ఉండాలి అని చెప్పి మనం దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు మనకి మన యొక్క కన్నీటిని సీసాలో భద్రపరిచేటువంటి దేవుడు మనకి తన యొక్క సమాధానాన్ని తప్పకుండా అందిస్తాడనమాట. అంతేకాకుండా 7వదిగా భావోద్వేగ అవసరాలను తీర్చడం. ప్రార్థన మన యొక్క భావోద్వేగ అవసరాలను తీర్చడానికి సహాయపడుతూ ఉంటుంది. మన భావాలను వ్యక్తపరచడానికి మరియు ఓదార్పును కోరుకోవడానికి మరియు శాంతిని కనుక్కోవడానికి కూడా మనకి ఒక ప్రదేశాన్ని, ఒక స్థలాన్ని మనకి అది సిద్ధపరుస్తూ ఉంటుందన్నమాట. అయితే 8వదిగా మనకి ప్రార్థన ద్వారా దేవుని సన్నిధి ప్రాప్తిస్తూ ఉంటుంది. ప్రార్థన అనేది దేవుని సన్నిధిని పొందడానికి మరియు దైవానికి దగ్గరగా ఉండడానికి ఒక మార్గాన్ని అది సుగమం చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు వచ్చినా కూడా తొనకక బెనకక దైవ సన్నిధిని ఎప్పుడు వదిలిపెట్టకుండా ఉంటారు. యోబు జీవితాన్ని చూసినట్లయితే అన్నీ ఉన్నటువంటి యోబు అన్నిటినీ కోల్పోయాడు. అప్పుడు అందరూ చివరికి తన సొంత వాళ్ళు కూడా దేవుణ్ణి వదిలిపెట్టమన్నప్పుడు దేవుడే ఇచ్చాడు, దేవుడే తిరిగి తీసుకున్నాడు. అంటే మరలా ఇయ్యగలిగేటువంటి శక్తి దేవుడికి ఉందని యోబు నమ్మాడు. కాబట్టి మరలా అన్నిటినీ పొందాడు, దేవుడి సన్నిధిని పొందాడు. చివరిగా ఇతరుల కోసం ప్రార్థించడం. ప్రార్థన అనగానే దేవా నాకు అది లేదు, ఇది లేదు, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని ప్రార్థించడం కాకుండా ఇతరుల అవసరాలను గుర్తెరిగి ప్రార్థించాలి. ఈ తపస్సు కాలంలో మరీ ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి అంశం అదే. దేవునికి ప్రార్థిస్తూ, దేవా ఇగో ఫలానా వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఈ సమస్య ఉంది, వాళ్ళకి సహాయపడే మనస్సును, వ్యక్తిత్వాన్ని నాకు ఇవ్వు అని మనం ప్రార్థన చేయగలగాలి. అప్పుడే మన ప్రార్థన అనేది దేవుడు ఆలకిస్తాడనమాట. అయితే ఇతరుల అవసరాల కోసం, శ్రేయస్సు కోసం ప్రార్థించడం ద్వారా వారి పట్ల కరుణ మరియు శ్రద్ధను చూపించడానికి ప్రార్థన ఒక మార్గంగా మనకి పరిగణించబడుతుంది అన్నమాట. మనం దైవవచనాల్లో చూసినట్లయితే మత్తయి 6వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు ఇవంతా కూడా ప్రార్థనా విధానాన్ని గురించి యేసు ప్రభు చెప్పడం జరిగింది. మరియు పరలోక ప్రార్థనను కూడా అక్కడ దేవుడు మనకి అందజేయడం జరిగిందనమాట. అయితే 5వ వచనం నుంచి చూసినట్లయితే, కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరాలలో వీధుల మలుపుల్లో నిలబడి జనులు చూచుటకై ప్రార్థన చేయుట వారికి ప్రీతి, వారికి తగిన ఫలము లభించేనని మీతో ఉక్కానించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థించుము. అట్లయినా రహస్య కార్యములలా గుర్తించు, నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును అనుంది.
అంతేకాకుండా అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. కాబట్టి అక్కడ 9వ వచనాన్ని చూసినట్లయితే దేవుడు పరలోక ప్రార్థనని ఇవ్వడం జరుగుతున్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమంతయు నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము క్షమించినట్లు మా తప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు అని అక్కడ రాయబడు. మరియు పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చూసినట్లయితే, సర్వదా సంతోషముగా ఉండుడు, సదా ప్రార్థింపుడు, అన్ని వేళలయందును కృతజ్ఞులై ఉండుడు, యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మేము కోరుకున్నది ఇది అని అక్కడ మనకు రాయబడి ఉంది. ఇంకొక మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే అక్కడ, దేనిని గూర్చి విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపుడు, కానీ ఆ విధంగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును అని అక్కడ మనకి రాయబడి ఉందన్నమాట. ఈరోజు మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకొని మనం ప్రార్థనలో ఏ విధంగా ముందుకు సాగుతూ ఉన్నాం, మన ప్రార్థన ఏ విధంగా ఉంది, మన ప్రార్థన మన సొంత స్వార్థపూరితమైనటువంటి అవసరాల కోసం ప్రార్థనలా ఉందా, లేకపోతే మన ప్రార్థన మన కొరకే కాకుండా ఇతరుల కోసం, అవసరాలలో ఉన్నవారి కోసం, మరియు గురువుల కోసం, కన్యాశ్రీల కోసం, శ్రీసభ కోసం, ఎక్కడెక్కడైతే కష్టపడుతున్నటువంటి సహోదరుల కోసం ఇలా మన ప్రార్థన సాగుతూ ఉందా, ఎలా ఉంది మన ప్రార్థన అని మనల్ని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన ప్రార్థన మనకి స్వార్థపూరితంగా అనిపించినట్లయితే మన యొక్క ప్రార్థనలో దేవుణ్ణి మనము వేడుకొంచు ప్రార్థిద్దాం. సో ఇప్పుడు మనము ప్రార్థిద్దాం. ప్రార్థన. ఓ దేవా, ప్రార్థన గురించి ప్రార్థించడానికి నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. నా హృదయం తెరచి నా మనస్సును స్వీకరించేలా చేయండి. తద్వారా ఈ పవిత్ర కార్యం ద్వారా నేను నిజంగా మీతో ఏకం అవ్వగలను. మీతో నా సమయంలో ఆనందం మరియు బలాన్ని కనుగొనడంలో నాకు సహాయం చేయండి మరియు ఉద్దేశంతో ప్రార్థించడానికి నన్ను నడిపించండి. ప్రార్థన కేవలం పదాలు కాదని, నా సృష్టికర్త అయిన మీతో లోతైనటువంటి మరియు అర్థవంతమైనటువంటి సంబంధమని నేను గుర్తెలిగేలాగా మీ యొక్క పవిత్రాత్మ శక్తిని మాలో నింపండి. మీ యొక్క బలాన్ని మాలో ఉంచండి. ప్రార్థించేటువంటి మాకు ఆ యొక్క ఇంట్రెస్ట్ అనే దానిని మీరు సృష్టించండి. అంతేకాకుండా నా జీవితంలో ప్రార్థన యొక్క శక్తి మరియు ప్రాముఖ్యతను గుర్తించి అర్థం చేసుకొని మరియు దానిని మీకు ఒక ముఖ్యమైన జీవనాడిగా చూడడానికి నాకు సహాయం చేయమని మా నాథుడు మీ కుమారుడైన దివ్య పరిశుద్ధ నామమున పవిత్రాత్మ యొక్క శక్తిని మాలో నింపమని, మేము అర్థించేటువంటి యొక్క దీన ప్రార్థనను స్వీకరించమని మేము వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని కృపగా దీవించి ముందుకు నడిపించునుగాక. ఆమెన్.